హే గైస్, సో మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, హెడ్ షేవ్ వీడియో పెట్టండి మీది. అండ్ మీరు టెంపుల్లో హెడ్ షేవ్ చేయించుకున్నప్పుడు కూడా వీడియో పెట్టలేదు. అట్లీస్ట్ ఈసారైనా మీరు రీషేవ్ చేయించుకునేటప్పుడు వీడియో తీసి పెట్టండి అని చెప్పి. సో నేను కూడా మీకు చెప్పాను వీడియో పెడతాను అని చెప్పి. సో ఇంత లేట్ ఎందుకైందంటే యాక్చువల్గా నా వీడియో పోయింది, నా ఫోన్లో తీసిన వీడియో పోయింది. సో రీషేవ్ వీడియో నేను మళ్ళీ రికవర్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంక వేరే వేరే ఫోన్లో ఉండడము అది ఇది అని చెప్పి చాలా టైం పట్టింది. సో సారీ, ఇందువల్లే లేట్ అయింది. కామెంట్స్లో నన్ను ఫుల్ మీరు హెడ్ షేవ్ వీడియో పెడతానన్నారు, ఇప్పటివరకు పెట్టలేదు, మీరు అసలు ఎందుకు పెట్టట్లేదు అది ఇది అని చెప్పు. సో ఫైనల్గా నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నా, వీడియో అయితే చూడండి. అండ్ ఆల్సో నా ఛానల్లో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాను, షార్ట్స్. సో అవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో పెట్టండి. మోస్ట్లీ నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను గౌరీపట్నంలో హెడ్ షేవ్ చేయించుకున్నప్పుడు, మొక్కు చేయించుకున్నప్పుడు వీడియో తీయలేదు. ఎందుకు అంటే యాక్చువల్గా తీద్దామనే మా సిస్టర్ వీడియో తీయడానికి ట్రై చేసింది. అది 1 minute 1.5 minute తీసేసరికి మా అమ్మ చూసింది అనమాట. మా అమ్మ చూసి మొక్కు కదా ఏందది వీడియో తీయొద్దు అని చెప్పేసి మా అమ్మ వీడియో తీయనివ్వలేదు. సో అది చిన్న షార్ట్ వీడియోలాగా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను నేను. ఆ టైంలో అది చాలా వైరల్ అయింది. చాలామంది అడిగారు అనమాట, ఎందుకు హెడ్ షేవ్ చేయించుకున్నాం అని చెప్పి. టెంపుల్లో ఎవరైనా ఎందుకు చేయించుకుంటారండి, మొక్కు కాబట్టే కదా. సో ఆ వీడియో ఎందుకు పెట్టావు ఇన్స్టాగ్రామ్లో, నీకు నెగిటివిటీ వస్తుంది కదా అని కూడా కొంతమంది అన్నారు. సో ఏంటంటే నేను ఇప్పుడు సడన్గా రోడ్డు మీదో లేదంటే ఇంకెక్కడో ఎవరికైనా కనిపించినప్పుడు సడన్గా నన్ను హెయిర్ లేకుండా చూసి, ఏమి అమ్మాయికి వీడియోస్లో చూస్తే ఎంత హెయిర్ ఉంది ఇప్పుడేమో లేదు అని అనుకుంటారు కదా. సో అలా షాక్ అవ్వద్దు అని చెప్పి నేను ఆ వీడియో పెట్టాను. అంటే జనాలకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఓకే ఈ అమ్మాయి హెయిర్ రిమూవ్ చేయించుకుంది, సో షార్ట్ హెయిర్ ఉంది, అట్లా సంథింగ్ వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పి నేను ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది కదా. సో నాకు కూడా ఆ టైంలో పాజిటివిటీ వచ్చింది, నెగిటివిటీ ఇంకా బాగా వచ్చింది. ఆ టైంలో ఆ వీడియో చాలా వైరల్ అయింది. అండ్ ఆల్సో చాలామంది వాళ్ళ అకౌంట్స్లో పోస్ట్ చేసుకుంటే మిలియన్స్లో కూడా లైక్స్ వచ్చిన అకౌంట్స్ ఉన్నాయి ఆ వీడియో. అండ్ రాజస్థాన్ అటు సైడ్ అయితే నా వీడియో చాలా అంటే చాలా బ్యాడ్గా వైరల్ అయింది. అంటే అటు సైడు అది నేను టెంపుల్లో మొక్కు తీర్చుకుంటున్నట్టు కాకుండా నేనేదో తప్పు చేస్తే దానికి గుండు కొట్టిస్తున్నారన్న లెవెల్లో అది అటు సైడ్ ఆ రాజస్థాన్ అటు సైడ్ వైరల్ అయిందనమాట. సో కొన్ని వీడియోస్ నాకు వచ్చాయి, బట్ ఓకే ఫైన్, వాళ్ళకి తెలీదు అక్కడ ఏం జరిగింది అని చెప్పి. అండ్ ఆల్సో ఆ టైంలో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే ఏడుస్తున్నట్టు ఉండడం వల్ల ఆ వీడియో అలా అయిపోయింది, జనాల్లోకి అలా వెళ్ళింది, అటు సైడ్ జనాల్లోకి. సో యాక్చువల్గా వీడియోలో నేను ఎందుకు అలా ఉన్నానంటే, అంటే మీకు బోర్ కొట్టొద్దు కదా, వీడియో మొత్తం బోరింగ్ అనిపిస్తుందేమో అని చెప్పి నేను ఇదంతా మీకు చెప్తున్నాను. సో వీడియో చూడండి, అండ్ ఆల్సో నా ఆడియో కూడా మీకు వినిపిస్తుంది కదా. అండ్ ఆ టైంలో నేను టెంపుల్లో మొక్కు తీర్చుకుంటున్నప్పుడు ఎందుకు అలా జరిగింది అంటే, నా ఫేస్ ఎందుకు అంత డల్గా కొంచెం ఏడుస్తున్నట్టు కనిపించిందంటే, ఫస్ట్ టైం కదా నేను గుండు చేయించుకునేది, నాకు కొంచెం భయం అనిపించింది. అంటే ఆ గుండు కొట్టేటప్పుడు ఏమంటారు, అది ఘాట్లు ఏమైనా పెడతారేమో, తెగుతుందేమో, బ్లడ్ వస్తుందేమో, ఈ భయంలో ఉండిపోయి నా ఫేస్ కొంచెం భయంగాను అట్లుంది. నేనేం ఏడవలేదు, బట్ కొంచెం ఫేస్ అది ఫియర్ అనేది నా ఫేస్లో క్లియర్గా తెలుస్తుంది. సో అది కాస్త జనాల్లోకి వేరేలా ప్రొజెక్ట్ అయింది. మన సైడ్ కాదు, మన సైడ్ వాళ్ళు ఎవరు చూసినా అది మొక్క అని క్లియర్గా తెలుస్తుంది. రాజస్థాన్ అటు సైడ్ వాళ్ళకి అది అలా అవ్వి వీడియో కూడా ఆ విధంగా వైరల్ అయిందనమాట అటు సైడు. సో ఇట్స్ ఓకే.
అండ్ మీ చాలామంది ఇప్పటికీ కూడా స్టిల్ మర్చిపోకుండా నేను ఆ వీడియో పెట్టి హెడ్ షేప్ వీడియో ఫుల్ వీడియో పెడతా అని చెప్పి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. అయినా సరే ఇంకా గుర్తుపెట్టుకొని ఇప్పటికీ స్టిల్ నాకు కామెంట్స్ పెడతారు, యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా. అండ్ పర్సనల్గా నాకు ఇన్స్టాలో మెసేజెస్ కూడా చేస్తారు, మీరు హెడ్ షేప్ వీడియో పెడతానని ఎందుకు పెట్టట్లేదు, మీరు ఎందుకు ఇలాగా పోస్టులు పెట్టి మమ్మల్ని ఇది చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఆ పోస్ట్ పెట్టకూడదు కదా అని చెప్పి. సో సారీ, నేను ఆల్రెడీ చెప్పాను దానికి రీజను. అండ్ ఫైనల్లీ వీడియో అయితే పెట్టేసా, ఇంకా చూడండి. అండ్ ఆల్సో మీ ఇంట్రెస్ట్ కోసమే పెడుతున్న వీడియో అయితే నేను. నా నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. నా ఛానల్ విలేజ్ క్వీన్ వెంకీ 3060 యూట్యూబ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అని కూడా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే చాలా వరకు హెయిర్ వచ్చేసింది, డోంట్ వరీ. ఇప్పుడు అలా బాల్ హెడ్ అయితే లేదు. ఇంకేం చెప్పాలి, మీకు బోర్ కొడుతుందని ఎంతేదో చెప్తున్నాను. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ విలేజ్ క్వీన్ వెంకీ, అండ్ ఇన్స్టాలో ఫాలోవర్స్ వచ్చేసి 3 lakh+ ఉన్నారు నాకు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్తున్నా. ఇన్స్టాలో కొన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, అందుకోసమే చెప్తున్నాను అనమాట, ఫాలోవర్స్ని పర్టికులర్గా. సో గాయస్, ఇప్పుడు ఫైనల్లీ ఇదే మరి నా హెడ్ షేవ్ వీడియో కూడా ఫైనల్గా లుక్ వచ్చేసింది, చూసారు కదా. అండ్ కొంతమంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. నేను నా హెడ్ షేవ్ వీడియో పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే చాలామంది అమ్మాయిలు మొక్కులు ఉంటాయి, లేదంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా గుండు చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు, చిన్నపిల్లలు అయితే పర్లేదు కానీ కొంచెం హై స్కూల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటర్ చదివే వాళ్ళు, ఇట్లా ఒక 18 నుంచి 20+ అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు, బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. అంటే గుండు చేయించుకున్నాం కదా, మన చూస్తే ఎంగేజ్ ఎవరేమనుకుంటారు అని చెప్పి. అదేం లేదండి, మీరేం భయపడకండి. మన మనసు అందంగా ఉంటే చాలు. అండ్ ఇంకొకటి, మన మొహం కళగా ఉంటే చాలండి. జుట్టు ఉందా లేదా అది సెకండ్ థింగ్, మన ఫేస్ కళగా ఉండాలన్నమాట. నవ్వుతూ ఉంటే ఆ బ్యూటీ అనేది ఎలా అయినా కనిపిస్తుంది. సో గర్ల్స్ షార్ట్ హెయిర్తో అయినా బాగుంటారు, బాల్ హెయిర్తో అయినా బాగుంటారు, ఎలా ఉన్న అమ్మాయిలు బాగుంటారు నవ్వుతూ ఉంటే, హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తే. సో మన మొహంలో కళ ఉండాలి, కానీ జుట్టు అనేది సెకండ్ థింగ్. నాకు తెలిసినంత వరకు నేను హెయిర్ లేకుండా కూడా బయటికి తిరిగా, హెయిర్ లేకుండా కూడా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యా, హెయిర్ లేకుండా చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాను, ఫంక్షన్స్కి వెళ్ళాను. సో కొంతమంది అమ్మాయిల కోసమే చెప్తున్నా. అంటే కొంతమంది నాకులాగే కొంచెం బ్రేవ్గా ఉంటారు కాబట్టి ఓకే, కొంతమంది కొంచెం షై ఫీల్ అవుతారు, కొంచెం భయంగా ఫీల్ అవుతారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే ఇది చెప్తున్నా అనమాట. సో మన మొహంలో కలుండి మన మనసు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా కనిపిస్తాము, అందంగా కనిపిస్తాము. చూసారు కదా నా జుట్టు, ఎంత జుట్టు. ఇది రీషేప్ వీడియో, అందుకే చిన్నగా ఉంది, ఓకేనా. నా మెయిన్ వీడియో లేక నేను రీషేప్ వీడియో పెట్టాల్సి వచ్చింది. సో ఇదంతా నా హెయిర్ని చూస్తే నాకే బాధ ఈ హెయిర్ మీకు తెలుసా, నా దగ్గర ఇంకా ఉంది, స్టోర్ చేసి పెట్టుకున్నా. ఎంత హెయిర్ ఉంది తెలుసా, తడిగా ఉండడం వల్ల అది అంత కనిపించట్లేదు, కానీ మొత్తం అది ఆరిన తర్వాత ఇంత హెయిర్ వచ్చింది, చాలా హెయిర్ వచ్చింది. అండ్ మండింది కూడా. వెనకాల చూసారా, చిన్న స్క్రాచ్లా ఉంది నాకు బ్యాక్ సైడ్. నాకు చిన్నప్పుడు దెబ్బ తగిలింది తల మీద. సో అది పెద్దదే తగిలింది, కానీ ఆ మచ్చ మాత్రం చిన్నది అలా ఉండిపోయింది. బాగా మండింది అనమాట గుండు చేసిన తర్వాత ఫుల్లు. మొత్తం క్లీన్ అయిపోయింది నీట్గా. అండ్ ఆల్సో నేను షార్ట్ వీడియోస్ కూడా పెడతాను. మంత్లీ నా హెయిర్ ఎంత పెరిగింది, ఎంత గ్రోత్ అయింది అని చెప్పి నేను మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి. నేను ఫస్ట్ మంత్ నుంచి కూడా అవి చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని పెట్టుకున్నా, 20 seconds అని, 30 seconds అని, 1 minute అని. సో అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఇక్కడ నుంచి. అది కూడా మీరు షార్ట్స్ కూడా అప్లోడ్ చేయండి, మీ మంత్లీ మీ హెయిర్ అనేది గ్రోతింగ్ అనేది మాకు అప్లోడ్ చేయండి అంటే చేస్తాను. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.